ఇవి కాకుండా సరే. విమెన్లో అయితే మ్యామోగ్రఫీ ఒకటి, హ్మ్. ప్యాప్స్మియర్ ఒకటి, ఇవి 2 చేసుకోవాలి. మెన్‌లో అయితే 50 దాటిన తర్వాత పిఎస్ఏ అని ఒకటి, హ్మ్. ప్రోస్టేట్‌కి సంబంధించిన క్యాన్సర్‌ని ఎర్లీగా గుర్తిస్తుంది. ఓకే. అండ్ విమెన్‌లోనే ఓవేరియన్ క్యాన్సర్ గుర్తించడానికి ఇప్పుడు CA-125 అని హ్మ్. కొన్ని ట్యూమర్ మార్కర్స్ ఇట్లాంటివి ఉన్నాయి. ఈ చిన్న ఇన్వెస్టిగేషన్ సెట్ దాదాపు 10,000 లోపల అయిపోతాయి. హ్మ్. ఈ టెస్టులు చేయించుకుంటే 100% ఇక్కడ ఏదైనా అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేయగలుగుతుంది. ఓకే. ఒక 10-20% మిస్ అవుతుంది. 10-20% ఆ మిస్ అయ్యేదాన్ని కూడా మనం వాచ్‌ఫుల్‌గా ఉండి, మన శరీరం ఏం చెప్తుందో వినగలిగితే, హ్మ్. ఒక సింప్టమ్ వచ్చింది, ఒక నొప్పొచ్చింది, ఇంకేమన్నా వచ్చింది, ఇంకా ఏదైనా తేడా వచ్చింది, ఒక విషయంలో తేడా వచ్చింది. ఇవన్నీ మనం వెంటనే నోటీస్ చేసి చెప్తే, దానికి స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అవి చేస్తే 199% క్యాన్సర్స్‌ని కనుక్కోవచ్చు. సరే, ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే భయపడుతూ ఉన్న వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి సార్? అన్ని జబ్బులతో ఎలా భయపడాలో క్యాన్సర్‌తో కూడా అంతకంటే ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు.